హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాదిరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామంది పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీ ఉన్న పేషెంట్స్కి హిస్ట్రోస్కోపీ చెప్తున్నారు. అది ఎందుకు, దానికి ఏంటి దానివల్ల మనకి ఏం ఎక్స్ట్రా వస్తుంది మేడం అని అడుగుతున్నారు. సో హిస్ట్రోస్కోపీ అంటే మనము గర్భసంచి లోపలికి ఒక కెమెరా పెట్టి గర్భసంచి అంతా నార్మల్గా ఉందా లేదా అని తెలుసుకునేదాన్ని హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ అనమాట. సో ఈ హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ కూడా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డయాగ్నోస్టిక్, ఒకటి థెరపిటిక్. ఫస్ట్ నార్మల్గా మనకి ఫస్ట్ ఏదన్నా తెలుసుంటే ఆబ్వియస్లీ ఏదన్నా పాలిప్స్ కానీ ఏదన్నా గర్భసంచిలో గోడలు ఉన్నాయంటే ఆబ్వియస్లీ అది థెరపిటిక్ హిస్ట్రోస్కోపీ అవుతుంది. లేదు, తెలియట్లేదు, మనకి ప్రాబ్లం ఏదన్నా ఏంటి అనేది తెలుసుకునేదాన్ని డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి నిజంగా ఏదన్నా ప్రాబ్లం కనిపిస్తే దాన్ని థెరపిటిక్ హిస్ట్రోస్కోపీ, అదంతటిని ట్రీట్ చేసి బయటకు వస్తాం అనమాట. దీన్ని హిస్ట్రోస్కోపీ, ఇది డే కేర్ ప్రొసీజరే. మార్నింగ్ వస్తారు, మళ్ళీ మీరు ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయిపోతారు. కానీ ఈ హిస్ట్రోస్కోపీ ఎవరికి అవసరం పడిద్ది అంటే ఎవరికైతే గర్భసంచిలో చిన్న చిన్న పాలిప్స్ ఉన్నాయో, లేదు అంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, కొంతమందికి ఫైబ్రాయిడ్స్, లేదంటే అతుకులు ఉన్నాయి అంటే గర్భసంచిలో యాషర్మన్ సిండ్రోమ్, ప్రీవియస్గా ఏదైనా మిస్క్యారేజెస్ అవటం వల్ల, డిఎన్సీ చేయటం వల్ల ఏదైనా గర్భసంచిలో అతుకులు ఉంటాం, రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయ్యే కపుల్స్కి, లేదు అంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, చాలాసార్లు ఐవీఎఫ్ ట్రై చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇలాంటి పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైం హిస్ట్రోస్కోపీ. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేసేటప్పుడు గర్భసంచిలో ఉండే పొర సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు, చాలా థిన్గా ఉంది మనకి, అండ్ లేదంటే ఓవర్ థిక్నెస్ ఉంది, అండ్ ఎండోమెట్రియం లేయర్ ట్రిపుల్ లైన్ ఫామ్ అవ్వట్లేదు, ఇట్లాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళందరికీ హిస్ట్రోస్కోపీ చెప్తాం. అంటే బెటర్ సక్సెస్ కోసం అనమాట. సో హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు మనం ఆబ్వియస్గా ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉంటే, ఒకవేళ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఆ ఫైబ్రాయిడ్స్ తీసేయడానికి ట్రై చేస్తాము. ఏదైనా ఎడేషన్స్ ఉంటే ఆ ఎడేషన్స్ని కట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం పాలిప్స్ ఉంటే అవి కూడా తీస్తాము. ఇన్ఫెక్షన్ లాగా ఉందా లేదా అనేది చూసుకోవడానికి కూడా మనకి హిస్ట్రోస్కోపీ ఆబ్వియస్గా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ఒక్కొక్కసారి థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళకి పిఆర్పి ఇన్స్టలేషన్ కూడా చేస్తాం అనమాట. వాళ్ళ బ్లడ్ తీసుకొని దాంట్లో ప్లేట్లెట్స్ తీసుకొని గర్భసంచి గోడల్లోకి పంపిస్తాం. సో ఇదంతా నార్మల్గా ఉందా లేదా, ఎందుకు ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల మనకి ఇవన్నీ మిస్క్యారేజెస్ కానీ ప్రెగ్నెన్సీ రాకపోవటం ఏంటి అనేది తెలుసుకోవటానికి హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం. లేదు, కొంతమంది పేషెంట్స్కి మంచిగా ఎంబ్రియోస్ ఉన్నాయి, అట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంత ప్రాపర్గా మనకి స్కాన్లో కనిపిస్తుంటే మనం వెళ్ళిపోతాం అనమాట, ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి. ఒకవేళ ఫస్ట్ టైం మిస్క్యారేజ్ కానీ, లేదు అంటే అసలు ఇంప్లాంటేషన్ అవ్వలేదంటే అన్నీ మనకి 3D అల్ట్రాసౌండ్స్ కానీ నార్మల్ స్కాన్స్లో కనపడం. డైరెక్ట్గా స్కోప్ అనేది గర్భసంచిలో పెడితేనే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం ఆబ్వియస్గా హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం అనమాట. సో ఇట్లా మల్టిపుల్ కారణాలు ఉంటేనే, అండ్ ఇంకొకటి కొంతమందికి ఏంటంటే ఎంబ్రియోస్ చాలా తక్కువ ఫామ్ అయి ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి కూడా ఫర్దర్గా ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రెగ్నెన్సీ రావాలి అంటే అన్ని ఇవాల్యుయేట్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి వస్తుంది. సో అన్ని క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా మనం హిస్ట్రోస్కోపీ చేస్తాం. అండ్ లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ 10 years అట్లా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, చాలా ఎక్కువ రోజులు అవుతుంది ప్రెగ్నెన్సీ రాక, అలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి మనం హిస్ట్రోస్కోపీ చెప్తాం. ఎందువల్ల ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అని, పూర్ ఓవేరియన్ రిజర్వ్ పేషెంట్స్కి అట్లా కూడా చెప్తాం అనమాట. సో హిస్ట్రోస్కోపీ చాలా ఇంపార్టెంట్. నిజంగా డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తే ఫర్ ష్యూర్ అది ఇంపార్టెంట్ కాబట్టి అడ్వైస్ చేస్తారు. సో అది చేయించుకుంటే మీ సక్సెస్ రేట్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హిస్ట్రోస్కోపీ గురించి మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.